హాయ్ అండి. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి కరివేపాకు. అక్క అక్క వాళ్ళ చెట్టు నుండి కోసుకొచ్చామండి. చక్కగా ఫ్రెష్ది లేతగా ఉంది. చక్కగా ఈ కరివేపాకు మనకి చాలా ఆరోగ్యం కదండి. దీనివల్ల విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. తర్వాత క్యాన్సర్ కణాలు కూడా చనిపోతాయంట. చాలా ఆరోగ్యం అండి. ఈ లీవ్స్ పచ్చదనం దీనివల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ 100 వరకు ఉన్నాయంటండి. అవి వివరించలేం కానీ అందుకే దీన్ని కరివేపాకు వేసి ధనియాల పొడి చేద్దామండి. కారం, కరివేపాకు కారం. ఇలాగా పచ్చడి, నిలవ పచ్చడి కూడా పట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి నిలవ పచ్చడి పడతాను. ఓకేనా? ఇది ఎట్లా చేయాలో అంతా మీకు వివరంగా చెప్తాను. శుభ్రంగా క్లీన్ చేసేద్దామండి. క్లీన్ చేసి పొడి బట్ట మీద వేసి ఆరబెట్టేద్దాం. ఓకేనా? కరివేపాకు శుభ్రంగా కడిగేసానండి. చక్కగా ఉప్పేసి ఉప్పు నీళ్ళలో కడిగేసానండి. ఇప్పుడు ఆరబెట్టేద్దాం. చక్కగా కారపొడి చేసేద్దామండి. రోజు చక్కగా టిఫిన్లోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్లోకైనా వేసుకుంటే చక్కగా చాలా ఆరోగ్యం కదా కరివేపాకు. నేనంతా చక్కగా ఆరబెట్టాం కదండి కడిగేసి. ఇట్లా చూసేద్దాం, ఆకంతా చూసేసి ప్రాసెస్ అంతా చూపిస్తాం మీకు. ఓకేనా? ఓకే. ఇది ఆరబెట్టిన కరివేపాకు పొడికండి. ఈ కరివేపాకుకి ఆరబెట్టేసాం కదా, చక్కగా డ్రై అయిపోయింది. ఇంకా ట్రై చేసేద్దాం. ఇది ఒక 70 గ్రాములు ఉందండి కరివేపాకు పొడి. అట్లాగే 70 గ్రాములేమో ధనియాలు తీసుకున్నా. ఒక 50 గ్రాములేమో ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 25 గ్రాముల జీలకర్ర తీసుకున్నాను. అట్లాగే 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇవి వేపేద్దాం. వేపేసి ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? ఇది ధనియాలు వేసాను ఆయిల్లో. ఫ్రై చేసేద్దాం కారపొడికి. ఓకే. అట్లాగే జీలకర్ర కూడా వేసేద్దామండి. ఈ కాస్త ఫ్రై అవనిచ్చి ఎండుమిర్చి కూడా వేసేద్దాం. కొన్ని ఫ్రై అవనిచ్చి తీసేద్దామండి. ఓకే. ఇవ్వండి ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర దీంట్లోకి షిఫ్ట్ చేసాను బౌల్లోకి. ఓకేనా? ఇప్పుడు కరివేపాకు వేద్దామండి. చేతులు ఇదిగోండి కరివేపాకు మంచిగా ఫ్రై చేసేద్దామండి. సరే, ఒకసారి ఏమో చక్కటి పండుందా ఇట్లా అంతా ఫ్రై అయిపోద్దండి. బాగుంటుంది ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా అయిపోయింది కరివేపాకు. చూసారా? మూకుడు ఉండాలి వేసేసరికి ఎంత అయిందో. ఈ చెట్పట్లు అంతా పోయే వరకు వేద్దామండి. చక్కగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఆకు. అది సరిపోయింది. ఓకే. ఇదిగోండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా ఆపేద్దామండి. స్టవ్ పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దామండి. కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు ఇవన్నీ మిక్సీ చేసేద్దాం. ఓకే. చేసేది చూపిస్తాను. ఇది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మిక్సీ చేసాను అంతా ఈ విధంగా. ఓకేనా? ఓకే.